ఓం చాముండి జల జల ప్రజ్వల స్వాహ. రా నాగరాజు, నడు. 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 అజయ్ బాబు, ఏం కావాలి? అమ్మగారు సరిగ్గా తినడం లేదు. మీరు కొంచెం చెప్తే తింటారేమో అని. నువ్వు చెప్పినా తినట్లేదా? అదేం తులసి, ఇంట్లో వాళ్ళందరికీ నీ మాట అంటే వేదవాక్ కదా. నువ్వేం చెప్పినా ఇంట్లో వాళ్ళు చేస్తారుగా. పోనీ నన్నేం చెప్పమంటావు? నిన్ను పెళ్లి చేసుకుంటానంటే తింటుందా? చూడు తులసి, నువ్వు మామూలు దానివి కాదా. ఎవరినైనా నీ వైపు తిప్పేసుకోగలవు. నాకెప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. మీ నాన్న మా ఇంట్లో పనివాడిగా చేసే ముందు రాజకీయ నాయకుడా? అదేంటి బాబు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకు తెలీదు బాబు. ఖచ్చితంగా అదే అయి ఉంటాడు. ఎందుకు తెలుసా? ఏదైనా పని చేయాలంటే పని చేయటం తెలుసుండాలి. ఉద్యోగం చేయాలంటే చదువు ఉండాలి. వ్యాపారం చేయాలంటే పెట్టుబడి ఉండాలి. కానీ రాజకీయం చేయాలంటే ఏ అర్హత అక్కర్లేదు. స్వార్థం అత్యాసం ఉంటే మాత్రం చాలు. అది మొత్తం మీ రక్తంలోనే ఉంది. నీకెవరూ చెప్పలేదా? ఎలా చెప్తారులే, గుర్తించలేరు కదా. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు బాబు. నిజమే, తప్పంతా నాదే. కానీ నీది తప్పుడు ఆశ. మా నాన్నగారు నేను తీసుకొచ్చి మా అందరితో పాటు సమానంగా పెంచారు. దానికి నేను ఏ రోజు బాధపడలేదా, ఆనందించాను. నువ్వు కూడా ఆనందంగా ఉండాలనుకున్నాను. నువ్వు మా ఇంట్లో ఉన్న టీవీ మీద ఆశపడచ్చు. ఆడపిల్లవి బంగారం చీరల మీద ఆశపడచ్చు. కానీ నా మీద ఆశపడకూడదు.
కానీ ఆశపడ్డావు చూడు, అదే అత్యాశ. అది చాలా పెద్ద తప్పు. అయ్యగారి మీద ఒట్టేసి చెప్తున్నాను బాబు, నేను ఏ రోజు మీ మీద ఆశపడలేదు. మీ ఇంట్లో నీడనిచ్చారు, మీ ఇంటి పిల్లలనే ధైర్యం ఇచ్చారు, అంతే తప్ప నాకు ఎటువంటి దురాశ లేదు బాబు. అయ్యగారే మాటిచ్చారు, నేను ఈ రోజు అడగలేదు. నన్ను నమ్మండి బాబు. మాటిస్తే తీసేసుకోవడమేనా? హ? నువ్వైనా చెప్పాలిగా ఇంకి. అయ్యగారు, నాకు అజయ్ బాబుకి తగ్గదు, అజయ్ బాబు బాగా చదువుకున్నవాడు, నేను అజయ్ బాబుకి సరిజోడు కాదు అని అప్పుడు చెప్పుండాల్సింది కదా. నువ్వు ఏ రకంగా నాకు సరిపోవు అని ఆయనకి ఎందుకు చెప్పలేదు? అదే అదే అత్యాశ అంటే. చూడు తులసి, కావాల్సింది కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆశ కళ్ళు మూసేస్తుంది. అత్యాశతో ఉంటే ఆనందం ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటుంది. నువ్వు ఆ రోజు నాన్నగారికి వద్దు అని చెప్పకపోవటం వల్ల, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడం వల్ల ఈ రోజు ఇంట్లో అందరికీ శత్రువుని అయిపోయాను. నీ స్వార్థానికి నేను బలవుతున్నానా? ఎందుకు ఎందుకు ఇలా అందరూ నన్ను బాధ పెడుతున్నారు? ఫైనల్ గా మాత్రం ఒక్కటి చెప్తున్నాను విను, నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నీ మనసులోంచి తీసేయ్. అలా చేసిన రోజున నిన్ను కూడా ఈ కుటుంబంలో ఒకరిగా చూస్తాను. కాదు అంటే ఈ కుటుంబంలో నాకున్న శత్రువు నువ్వు ఒక్కదానివే అవుతావు. ఏది కావాలో నిర్ణయించుకో. ఇప్పటికి చేసింది చాలు, వెళ్ళు వెళ్ళు. అయ్యగారు తప్పు చేశారు, అన్నీ తెలిసిన మీరు కూడా తప్పు చేశారు. అవును అయ్యగారు, విన్నారా అజయ్ బాబు ఏమంటున్నారో? నాకు అత్యాశ అంట, నేను ఆయన మీద ఆశపడ్డానంట. అంతేలేండి అయ్యగారు, అయినా మీరేం చేయగలరు? బిడ్డలను కనగలరు గాని వాళ్ళ ఆలోచనల్ని తెలుసుకోలేరుగా. ఏమయ్యగారు, నేను మీకేం అన్యాయం చేశాను? అసలు నేను ఒక అనాథనని తెలిసి కూడా అనాథగా ఎందుకు పెంచలేదు? నేను పేదదానిని, ఏమీ కోరుకునే అర్హత లేదని ఎందుకు చెప్పలేదు? నా అనుకుంటే అంతా మనవాళ్లే అని చెప్పారు గాని అంతా అయిన వాళ్ళు కాదని ఎందుకు చెప్పలేదు? చదువు సంస్కారం నేర్పుతుంది అన్నారు. పేద గొప్ప తేడా తెలుసుకొనివ్వదని ఎందుకు చెప్పలేదు? తప్పు చేశారు అయ్యగారు, మీరు నన్ను తప్పుడు దారిలో వదిలేశారు. దేవుడు అబద్ధం ఆడతాడా అని అడిగారు, నాకు తెలీదన్నాను. కానీ నా విషయంలో మాత్రం ఆ దేవుడు తప్పు చేశాడు. దేవుడు అడిగింది ఇస్తాడు అని చెప్పారు, కానీ అది తీసుకునే వారికి అర్హత ఉండాలి అని ఎందుకు చెప్పలేదు? నేను ఏ రోజు ఏది ఆశపడలేదయ్యా. అయ్యా అని మిమ్మల్ని, అమ్మ అని ఆవిడని పిలవాలనుకున్నాను.
కానీ ఆ అజయ్ బాబు ఏంటయ్యా అలా అంటారు? నాకు హద్దులు తెలియవంట, నాకు స్వార్థం తప్ప ఇంకేం లేదంట. అయినా తప్పు అజయ్ బాబుది కాదు, ముమ్మాటికి మీదే. అనాథనైనా నేను మీ ఇంట్లో ఇంత నీడకు కుప్పడి తిండికి ఆశపడ్డాను. నాది చాలా చిన్న స్వార్థం అయ్యా, బ్రతుకు స్వార్థం, బతకాలి అన్న స్వార్థం. కానీ నాకు లేని ఊహలు కల్పించి తీరని ఆశలు చూపించి నేను అనాథనని మర్చిపోయేలా చేశారు. ఇంట్లో పని మనిషిగా ఉండాల్సిన నన్ను ఇంట్లో మనిషిగా పెంచారు. చివరికి ఏమైందయ్యా? నేనేంటో మర్చిపోయాను. ఇంకొకరు గుర్తు చేస్తేనే గాని నేనెవరో తెలియదాన్ని అయిపోయాను. ఇది మీరు నాకు చేసిన మంచి అంటారా, సాయం అంటారా, లేకపోతే ఎంత చేసినా నా తలరాత ఇంతే అనుకోమంటారా? తప్పు చేశారయ్యా, తప్పు చేశారు. సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు చెప్పు తులసి, నాకేదో చెప్పాలనుకున్నావు? నాకో చిన్న సహాయం చేసి పెడతారా? నేను చేయగలిగిందైతే వెంటనే చేస్తాను. జరిగిన దానికి అజయ్ బాబు నా పైన చాలా కోపంగా ఉన్నారు. ఆయన్ని నా మనసులోంచి తీసేయకపోతే శత్రువులా చూస్తారంట, నాతో మాట్లాడరంట. అది నేను భరించలేను. అజయ్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. అజయ్ బాబుని నాకిచ్చి పెళ్లి చేస్తానని పెద్దయ్య గారే మాటిచ్చారు. ఆయన మాటకు ఎదురు చెప్పడం ఇష్టం లేక నేను మౌనంగా ఉండిపోయాను. అజయ్ బాబుకు నేను నచ్చకపోతే నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీతో మాట్లాడను, నిన్ను శత్రువులా చూస్తానంటే నాకు భయంగానూ బాధగానూ ఉంది. తులసి, ఇదేనా నాకు చెప్పడానికొచ్చింది? ఏదో ఆలోచనలో ఉండే అజయ్ అలా మాట్లాడుంటాడు. అజయ్ మనసేంటో నాకన్నా నీకే బాగా తెలుసు. ఇంట్లో వాళ్ళు తనని నీకిచ్చి పెళ్లి చేయాలనుకోవడంలో నీ తప్పేం లేదు. స్నేహ గారు, నాకు అజయ్ బాబు అంటే చాలా ఇష్టం. అజయ్ బాబుకి మీరంటే ప్రాణం. ఆయన చెప్పింది కూడా నిజమే కదా. నాలాంటి పల్లెటూరు దాన్ని కట్టుకొని ఆయనేం సుఖపడతారు? మీ ఇద్దరి ఈడు జుడు బావుంది. ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ మీ ప్రేమకు నేను అడ్డనుకొని నన్ను శత్రువులా భావిస్తే నేను తట్టుకోలేను స్నేహ గారు. ఇందులో నీ తప్పే ఉంది చెప్పు. ఈ విషయంలో నీ ప్రమేయం కూడా ఏమీ లేదు. నీ మనసేంటో నాకు తెలుసు తులసి. అజయ్ ఏనాడు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు. నిజంగా తనలా చెప్పుంటే మీ ఇద్దరి మధ్య నేనొచ్చుండేదాన్నే కాదు. ఈ మాట నీకెందుకు చెప్తున్నానో తెలుసా? అది నా ధర్మం. ఎందుకంటే నువ్వు నా గురించి చెడుగా అర్థం చేసుకోకూడదు.
అజయ్ నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. తన జీవితంలో ఎవరూ లేరని చెప్పి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. స్నేహ గారు, ఎదుటివారి అదృష్టం చూసి ఆనందించాలి గాని అసూయ పడకూడదు. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అజయ్ బాబు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను పొందే యోగం మీకు రాసిపెట్టుంది. ఇది చెప్పడానికే వచ్చాను. తెలియక తప్పుగా ఏదైనా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నా బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీతో చెప్పుకుంటున్నాను. అజయ్ బాబు నాతో ఎప్పుడూ మాట్లాడాలి. ఆయనకు నా మీద కోపం రాకుండా మీరే ఎలాగోలా సర్ది చెప్తారని బోలెడంత ఆశతో నా బాధను వెళ్ళపుచ్చుకుంటున్నాను. తులసి, ఈ రోజు నుంచి నేను నీ స్నేహితురాలననుకో. నీకెలాంటి కష్టం వచ్చినా నాతో చెప్పుకో. అలాగేనండి. ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు. అజయ్ నీతో చక్కగా మాట్లాడతాడు, మామూలుగానే ఉంటాడు. నా మాట నమ్ము. పద, వెళ్దాం. నువ్వు విన్నది నిజమే. నీ స్నేహనే పెళ్లి చేసుకుంటాను, తులసిని కాదు. నా పెళ్లి విషయంలో నా అభిప్రాయం ఇదే. మీకు నచ్చితేనే స్నేహాన్ని పెళ్లి చేసుకుంటాను, నచ్చకపోతే అసలు పెళ్లే చేసుకోను. అంతేకాని మీ అందరి కోసం నా పర్సనల్ లైఫ్ని త్యాగం చేయలేను. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. అది స్నేహతో పెళ్లికి ఒప్పుకుంటారా, లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోమంటారా? మీరే ఆలోచించుకోండి. స్నేహ, ఏంటంటీ ఈ టైంలో వచ్చారు? పిలిస్తే నేనే వచ్చేదాన్నిగా. ఏమైనా మాట్లాడాలా ఆంటీ? తప్పులేదులేమ్మా. పిలిపించుకుని మాట్లాడేంత విలువ, గౌరవం నాకు లేవని నిన్న నా కొడుకు మాటల్లోనే అర్థమైపోయింది. అదేంటంటీ అలా మాట్లాడతారు? ఇప్పుడేమైంది? అదేనమ్మా, ఈ కాలం పిల్లలతో వచ్చే సమస్య. జరిగిందెంత పెద్ద సమస్య అయినా ఇట్టే మర్చిపోతారు, చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఎందుకంటే మీకు బంధాల మీద, బాధ్యతల మీద, పెద్దవాళ్ల అభిప్రాయాల మీద ఏమాత్రం గౌరవం ఉండదు. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదాంటీ. మీరేదో... చూడు స్నేహ, నువ్వు అజయ్ ప్రేమించుకున్నారు, అది నిజమే కదా? సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు చూడు స్నేహ, నువ్వు అజయ్ ప్రేమించుకున్నారు, అది నిజమే కదా? అవునా ఆంటీ? చూడమ్మా స్నేహ, నేనిప్పుడు నీకో విషయం చెప్పడానికొచ్చాను. నేను మీ పెళ్లికి ఒప్పుకోను. ఆహా, నువ్వంటే నాకు అభిమానం ఉంది. కానీ నేనే కాదు, ఈ కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఈ పెళ్లికి అంగీకరించరు. ఒకవేళ మిగతా వాళ్ళు ఒప్పుకున్నా
నేను మాత్రం నా ప్రాణాలు పోయినా ఈ పెళ్లి కొప్పుకోను. అజయ్కు ఒక మంచి స్నేహితురాలిగా నీకు సకల మర్యాదలు చేశాం. మా మనిషిగా మాలో కలుపుకున్నాం. కాని నా కొడుకును మాత్రం నీకు భర్తగా నేనివ్వలేను. అంటే అసలు అజయ్కి నాకు పెళ్లి జరిపించడానికి మీకున్న అభ్యంతరం ఏంటో తెలుసుకోవచ్చా? నేను ఈ కుటుంబానికి తగనా, లేదా నాలో మీకేదైనా నచ్చలేదా? చూడమ్మా, నీతో వాదించడానికో నువ్వడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పడానికో నేను రాలేదు. నాకున్న ఆస్తి నా పిల్లలు, నాకున్న అంతస్తు, నా భర్త సంపాదించినటువంటి గౌరవం, అది చాలు నాకు బ్రతకడానికి. జీవితాంతం హాయిగా బ్రతికేస్తాను. కాని ఇప్పుడు సమస్య ఆస్తులు అంతస్తుల గురించి కాదు, నా భర్త ఆత్మగౌరవానికి సంబంధించింది. ఆయన బ్రతికున్నంతకాలం ఇచ్చిన మాట తప్పలేదు. ఆయన తదనంతరం కూడా ఆ బాధ్యతను అజయ్ నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. తులసికిచ్చిన మాట నిలబెట్టుకోవలసిన ధర్మం ఆయన భార్యగా నా మీదుంది. అజయ్ తులసిల పెళ్లి ఆయన కోరిక. అది నెరవేర్చవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. చూడమ్మా స్నేహ, ఆడదానిగా నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కాని నేనెలాగైనా తులసిని అజయ్కిచ్చి పెళ్లి చెయ్యాలి. అది జరగాలంటే అజయ్కి నీ అంత నువ్వే దూరం కావాలి. వినడానికి మాట కటువుగా ఉన్నా అందరి మంచిని దృష్టిలో పెట్టుకుని నువ్వు అజయ్ నుంచి దూరంగా వెళ్ళిపోతే మా అందరికీ మంచిది. ఇది నువ్వే చేయగలవు. అజయ్కి చెప్దామన్నా వాడు మొండివాడు. అందుకే నీకు చెప్తున్నాను స్నేహ, వాడవసరం ఈ కుటుంబానికే కాదు, ఈ ఊరికి కూడా చాలా ఉంది. అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకుని అజయ్కి దూరంగా వెళ్ళిపో. వాడిప్పుడు నేనేం చెప్పినా వినే స్థితిలో లేడు. ఏం చెప్పినా వాడికి చెడుగానే వినిపిస్తుంది. అందుకే నీకు నువ్వుగా అజయ్కి దూరంగా వెళ్ళిపోవాలి. కొంతకాలం వాడు బాధపడతాడు, తర్వాత వాడే కోలుకుంటాడు. ఇంతకాలం కలిసున్న ఈ కుటుంబాన్ని నీ పెళ్లితో విడతీయకు. అజయ్ జీవితంలోంచి నువ్వు వెళ్ళిపోవడానికి నీకేం కావాలన్నా ఇస్తాను. నాకున్న ఆస్తి సర్వస్వం నీకిస్తాను. కాని నా భర్త తులసికిచ్చిన మాటను మాత్రం నేను వదులుకోలేనమ్మా. ఆయన కోరిక నెరవేర్చకపోతే నేను బ్రతికున్నా వ్యర్థం. చూడు స్నేహ, నేను చెప్పవలసింది చెప్పానమ్మా. ఏది ఏమైనా, ఎవరు అడ్డొచ్చినా అజయ్ పెళ్లి మాత్రం తులసితోనే జరుగుతుంది. చెప్పు స్నేహ, అమ్మ నీ రూమ్కి ఎందుకు వచ్చింది? మీ అందరికీ తెలుసా నాకు అటువంటి వాటి మీద నమ్మకం లేదు అని. అందుకే ఆ మంత్రాన్ని నేను బావుకిచ్చేద్దాం అనుకుంటున్నాను.